హాయ్ హలో నమస్తే నిజాంపేట్. అసలు జోష్ అంతా ఇక్కడ ఉంది, లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో #1 అండ్ అలకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్. ఆల్ రైట్, మా వాళ్ళు ఫుల్ జోష్ లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యబామలు. వెల్కమ్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామో చూసుకో. రారా కాస్కో అంటున్నారు నన్ను, చూద్దాం ఏ రేంజ్ లో ఇస్తారు. హలో అండి. హాయ్ అండి. ఏం పేరు మీ పేరు? వాసంతి. వాసంతి గారు, ఎందుకు అప్పుడే మీరు 4 కళ్ళు వచ్చాయి? సైట్ అండి. పెళ్లి అవగానే మొదలైందా? లేదండి, ఇంటర్ లోనే వచ్చేసింది. బావకి ఏ హీరోయిన్ ఇష్టం? సమంత. నేను ఇంకా అందంగా ఉంటే నీకు సమంత ఎందుకని ఒకసారి గట్టిగా ఇడ్లీ ఇచ్చి డెడ్లీ వార్నింగ్ ఇవ్వచ్చు కదా. పర్లేదండి, నాకు కూడా సమంత ఇష్టం. ఏం పేరు బావగారి పేరు? వెంకటరమణ. పెళ్లి అయిన తర్వాత ఎక్కువగా చెప్పే అబద్ధాలు ఒక 2-3 చెప్పండి. పెళ్లి అయిన తర్వాత సాధారణంగా భార్యలు భర్తలకు చెప్పే అబద్ధాలు ఏంటి? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి తిరుగుతారండి, సినిమా అని చెప్తారు, ఇంకేదో చేస్తారు. ఓకే, ఇంకోటి? అదొక్కటేనండి నాకే తెలుసు. అయితే ఇంకేం చెప్ప, ఇంకే అబద్ధాలు లేవా? నాతోనే తిరుగుతారు ఎక్కువ. ఎవరు? వెంకీ బావా? ఏ బావా, కొంచెం మిగతా పనులు లేవా? ఊరికే మా సిస్టర్ చుట్టూనే తిరుగుడు. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 5 years అయిందండి. ఇంకా తిరుగుడు ఆపలేదు ఆయన? ఎప్పటికి ఇంక అంతే. మీ పేరేంటి? మానస. మానస గారు, మీరు చెప్పండి, పెళ్ళయ్యాక రెగ్యులర్ గా లేడీస్ చెప్పే అబద్ధాలు. టైం పడుతుంది, ఇదే మెయిన్ అబద్ధం. టైం పడుతుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలు, కొంచెం టైం తీసుకుంటాం. రెగ్యులర్ గా చెప్పే అబద్ధాలు ఏంటి? ఇప్పుడే వచ్చేస్తామని వెళ్ళి టైం పడుద్ది. ఇంకా ఆఫీస్ వర్క్ ఉంటే ఇంకేం అవసరం లేదు. ఏం చెప్పగలను ఎంతకన్నా. మీ పేరు? స్వాతి. స్వాతి గారు, రెగ్యులర్ గా చెప్పే అబద్ధాలు? అబద్ధాలు ఏమి ఉండవండి, కాకపోతే టైం తీసుకొని చెప్పేస్తానండి. చెప్పే అబద్ధాలే ఇప్పుడు చెప్పమంటున్నా. అబద్ధాలు ఏమీ ఉండవండి. ఏంటండి మహానటన? ఏం చేస్తారు బావగారు? ఇన్వెస్కో లో జాబ్ చేస్తాను. మీరు జాబ్ చేస్తారా? చేసేదాన్ని, బాబు వచ్చాక. భర్తను కంట్రోల్లో పెట్టడం కూడా చాలా పెద్ద జాబు. భర్త కంటే బాబుని కంట్రోల్లో పెట్టడం చాలా కష్టంగా ఉందండి. ఒక్కడికే ఇలా అంటున్నారు, బాబు 2వ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాడు, అప్పుడేం చేస్తారు మరి? అంత లేదులేండి. ఓకే, చలో మొదలెడదాం. మా ఊళ్ళో రైలు కోసం కట్టారు రైలు పట్టాలు, మా పెళ్లి రోజుకి మా వారు ప్రేమగా నా కోసం తెచ్చారు వజ్రాల పట్టీలు. మొత్తం పోయింది. ఏంటి నేను చెప్పింది ఇంత లైను? మా ఊళ్ళో రైలు కోసం కట్టారు రైలు పట్టాలు, పెళ్లి రోజు నా కోసం మా వారు ప్రేమగా తెచ్చారు వజ్రాల పట్టీలు. ఇంకొకరికి ఇచ్చుకోండి ప్లీజ్, ఇది నేను చెప్పలేను, ఇంపాసిబుల్ అసలు. సరే, నువ్వు చెప్పలేని కారణంగా నీకు పనిష్మెంట్ ఏంటి అంటే, నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని రకరకాల వేరియేషన్ లో చెప్పాలి. డైలాగ్ అయినా చిన్నగా ఇవ్వండి. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఏడు నుంచి. ఇది కోపంగా చెప్పు. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. నవ్వుతూ చెప్పండి. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఏడు నుంచి. అంత నవ్వు కావాలి. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. సరిపోదు ఇది. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. ఏడుస్తూ నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడ. మీరు ఇంకా ఎల్కేజీ నుంచి బయట రాలేదు. అప్పట్లో ఎల్కేజీ మా అమ్మే అనేవాళ్ళం. దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చారా. పక్కెళ్ళాడుకోమ్మా. అర్జెంట్ గా మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసేయాలి. ఓకే, గట్టిగా చెప్పట్లు. మానస గారు ఏం చేస్తుంటారు రెగ్యులర్ గా ఇంట్లో? హౌస్ వైఫ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కి వెళ్ళిపోదాం. మా ఊళ్ళో రైలు కోసం కట్టారు రైలు పట్టీలు, పెళ్లి రోజు మా ఆయన గారు నా కోసం ప్రేమగా తెచ్చారు వజ్రాల పట్టీలు. ఇంత పెద్ద కష్టం అండి, కొంచెం సింపుల్ గా చెప్పరా? పెద్ద సమస్య వచ్చి పడిందే. మా ఊళ్ళో కట్టారు రైలు కోసం రైలు పట్టాలు. మా ఊర్లో కట్టారు రైలు కోసం రైలు పట్టాలు, మా ఆయన తెచ్చారు వజ్రాల పట్టీలు. పెళ్లి రోజు ప్రేమగా మా ఊర్లో పెట్టారు. కట్టారు. మా ఊర్లో కట్టారు రైలు పట్టాలు. దేనికోసం? రైలు పట్టాలు. మళ్ళీ ఒకసారి చెప్తా. మా ఊళ్ళో రైలు కోసం కట్టారు రైలు పట్టాలు, పెళ్లి రోజు నా కోసం ప్రేమగా మా ఆయన గారు తెచ్చారు వజ్రాల పట్టీలు. చాలా కష్టంగా ఉందండి. సరే, మీకు ఒక టాస్క్. ఇది చెప్పలేని కారణంగా. నేను మీ ఫాదర్, మీరు విజయ్ అనే అబ్బాయిని లవ్ చేశారు, నన్ను ఇంప్రెస్ చేసి ఒప్పించాలి నన్ను. నాన్నగారు
ఏంటి నాన్నగారు చదువుకోమని పంపిస్తే ఏంటి నాన్నగారు ఏం కావాలి? చదువుకోవడానికే వెళ్ళానండి. వెళ్ళి చదువుకో, హోంవర్క్ చేసుకో. హెల్ప్ చేయడానికి ఒకళ్ళు వచ్చారు. హెల్ప్ చేసాడా? చాలా హెల్ప్ చేశారు. నెక్స్ట్ టైం నుంచి అబ్బాయిని హెల్ప్ తీసుకోకు, ఓన్లీ అమ్మాయిలే. నేను అసలే చాలా స్ట్రిక్ట్. ఏంటి? ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం అండి. లవ్ చేసావా? తండ్రిని ఉండగా నాకు చెప్పకుండా ఎంత పని చేసావు. అది అబ్బాయి చాలా మంచివాడు అండి. నేను అంతకంటే మంచివాడు రెడీ చేశాను, అక్కడ వాడిని చేసుకో. తను మంచి జాబ్ చేస్తున్నారండి, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి. జాబ్ చేసేవాడు బాగా చూసుకుంటారు కూడా. మనకి కోట్లు మనీ కావాలి. రివర్స్ లో మనకి ఒక 100 బిల్డింగ్లు ఇవ్వాలి, ఇస్తారా? అది కష్టం అండి. అయితే నో. ఈసారి ట్రై చేస్తామండి అంబానీ కావాలంటే. నిజంగానే నాన్నగారిని ఒప్పించారు, చాలా బాగా ఒప్పిస్తున్నారండి. అయ్యో థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ అంట. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి. హలో అండి. ఏం పేరు బాబు పేరు? శ్రీధర్. శ్రీధర్ ముద్దుగా ఏమని పిలుస్తారు? శ్రీ. అక్కడ ఉన్నాడు, ప్రేమగా పిలాలి. నేను రకరకాల వేరియేషన్ చెప్తాను, మీరు టక్ టక్క పిలిచేయండి. కోపంగా శ్రీ. రొమాంటిక్ శ్రీ. శాంతంగా శ్రీ. లవ్. శ్రీ. మోర్ లవ్. అప్పుడు మాట్లారావుగా. అప్పుడు మాట్లాడువా? ఓకే, జాగ్రత్తగా వినండి. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సాయంకాలం సరదాగా చలిమంట కాసుకోవడానికి చలిమంట వేయమంది. మార్చేసారు ఎందుకండి నా దగ్గరకు వచ్చేటప్పటికి? మేము అలాగే మార్చేస్తూ ఉంటాం అంతే. సందె పొద్దు కాడ సంపంగి నవ్వింది, అప్పుడు దాకా బాగుంది. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సాయంకాలం సరదాగా చలి కాసుకోవడానికి చలిమంట వేయమంది. సందె పొద్దు కాడ సంపంగి నవ్వింది, సాయంత్రం చలిక రాదండి. బావ నువ్వు పాట పాడాలి అంటే ఏ పాట పాడుతుంటారు ఇద్దరు? అడగడండి, భయపడతాడు. ఆగండి, తెగనవుతున్నారు రండి. మీ పేరేంటండి? జ్యోత్స్న అండి. జ్యోత్స్న. బావ పేరేంటి? మనోజ్. ఎప్పుడు మనోజ్ అంటారు, ఎప్పుడు మను అంటారు? ఎప్పుడు మను అని అంటాను, బాగా కోపం వస్తే మనోజ్ అంటాను. చూసారా, 2 వేరియేషన్స్ ఉన్నాయి కదా. ఎన్ని సంవత్సరాలు పెళ్ళై? 10 years అయింది. ఇంకా కోపం తగ్గలేదా? కోపట్టానికి ఇక్కడ లేడండి ఆయన. ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నాడు. అమెరికా. ఎప్పుడు మీరు? ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడే. వెయిటింగ్ అంతే. సరే, జాగ్రత్తగా వినండి. మా ఊళ్ళో రైలు కోసం కట్టారు రైలు పట్టాలు, పెళ్లి రోజు మా ఆయన గారు అమెరికా నుంచి నా కోసం ప్రేమగా తెచ్చారు వజ్రాల పట్టీలు. మా ఊళ్ళో రైలు కోసం కట్టారు రైలు పట్టాలు, పెళ్లి రోజు మా ఆయన గారు తెచ్చారు ప్రేమగా అమెరికా నుంచి నా కోసం వజ్రాల పట్టీలు. బావా వజ్రాల పట్టీలు పెట్టింది బావా, నువ్వు అక్కడి నుంచి చూస్తే పోతే దబిడి దిబిడే. అంతే, దబిడి దిబిడే. సో ఇక్కడే ఆ వార్నింగ్ ఇవ్వాలి. ఇప్పుడు బావ ఫోన్ లో మాట్లాడుతున్నాడు, నా కోసం వజ్రాల పట్టీలు తాగబోతే దబిడి దిబిడే. అలా కాదు, కొంచెం గట్టిగా వార్నింగ్. ఇక్కడే ఉన్నారా? తీసుకొచ్చాను. ఏం చెయ్యొద్దండి అత్తయ్య గారు. ఇటురైనా అత్తయ్య గారు, ఇక్కడ ఉండి మీరు గట్టిగా చెప్తే బాగా తీసుకొస్తాడు. దా, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్పండి తిరిగి. ఒరే మనోజ్, మీ ఆవిడ కోసం కాకపోయినా వాళ్ళ బ్రదర్ కోసం ఒక $1000 పంపిరా పాపం పిల్లోడు. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఇలాంటి అత్తయ్య గారులు ఉంటే డాలర్లు మాకు. మీరు అక్కడే ఉన్నాడు అత్తయ్య గారు. నువ్వు చెప్పు ఇప్పుడు. ఏ మను ఏమనుకుంటున్నావు? అమెరికా నుంచి రాకుండా నాకు వజ్రాల పట్టీలు తాలేదనుకో, చెప్తాను ఈ పని. దబిడి తిప్పుడు వదిలేసావు. దబిడి తిప్పుడే. మళ్ళీ మొత్తం డైలాగు. ఏ మను, అమెరికా నుంచి వజ్రాల పట్టీలు తాలేదనుకో, మా తమ్ముడు తీసుకొస్తాడంట. నేనేదో మా అత్తయ్య గారిని బతుములాడుకొని $1000 అక్కడ పెడితే నువ్వు వజ్రాలు పట్టిలా మొత్తం క్యాన్సిల్ బావా. నువ్వేం తీసుకురాకు, నాకు మాత్రం తీసుకురా, మనం పార్టీ చేసుకుందాం. గట్టిగా చెప్పట్లు అందరికి. మన సెకండ్ రౌండ్. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట పార్కింగ్ ప్లీజ్. మా వాళ్ళందరికీ మా బావులు ఈజీగా కార్లు కొనిస్తారు, బైకులు కొనిస్తారు. వీళ్ళు వెళ్ళిపోతారు, రివర్స్ లో రావడం మాత్రం టఫ్ అనమాట. ఎక్కడైనా రివర్స్ పార్కింగ్ చేయి అన్నారో కాల్ చేసి ఇవ్వండి, నేను ఇలా మార్కెట్ తో ఉన్నానండి, వచ్చి రివర్స్ పార్కింగ్ చేయండి, లేకపోతే పార్కింగ్ చేసి వచ్చేస్తారు ఆటో ఎక్కి. వెళ్ళి పాపం వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. అందుకే పార్కింగ్ ప్లీజ్ గేమ్ ఆడబోతున్నాం. ఎవరు ఏ రేంజ్ లో ఆడతారో తెలుసా? ఏం లేదండి, సింపుల్ గా 3 కార్నర్లో 3 గ్లాసులు ఉన్నాయి. దీన్ని ఇలా కొడుతూ గ్లాస్ కి తగలనివ్వకూడదు, గాలితోటే దాన్ని అలా చేసి మిడిల్ లో పార్కింగ్ చేయాలన్నమాట. సో అలా మీరు ఎంత ఫాస్ట్ గా ఆ మిడిల్ లో 3 గ్లాసులు పార్కింగ్ చేస్తారో నేను టైం చూసుకుంటాను. ఎవరు తక్కువ టైంలో పార్కింగ్ చేస్తే వాళ్ళే విన్నర్. ఆల్ రైట్, పార్కింగ్ ప్లీజ్ గేమ్ ఆడడానికి ముందుగా సంధ్యారాణి గారు రెడీగా ఉన్నారు. గేమ్ మొత్తం అర్థమైంది కదా మీకు? 3, 2, 1 స్టార్ట్. దాన్ని తగలకూడదు.
10 seconds ఓవర్. గ్లాసుకి తగలకూడదు. అయ్యో అయ్యో అయ్యో, మళ్ళీ నిలబెట్టేయాలి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చేయాలి. Five, 4, 3, 2, 1. సో తొండాడి దీనికి టచ్ చేశారు కాబట్టి పాయింట్ తీసేస్తున్నా. 2 గ్లాసులో కౌంట్ చేస్తున్నా. 2 points. ఓషివింగ్ లో మనం ఆడుతున్నాం పార్కింగ్ ప్లీజ్ అనే ఆట. ఇప్పుడు ప్రవీణ గారు ఆడబోతున్నారు. మరి ఎన్ని సెకండ్స్ లో ఆడతారో? 30 seconds మీ టైం. 3, 2, 1 స్టార్ట్. అది చెక్కకు తగలకూడదు. మిడిల్లో పార్క్ చేయండి. రండి రండి రండి. 15 seconds ఓవర్. గ్లాస్కి తగలకూడదు అది. మరి వెనక పెట్టండి. 30 seconds లో కంప్లీట్ చేశారు. సో 30 seconds లో 3 గ్లాసులు లోపలికి పంపించారు. సో మిగతా వాళ్ళు మీకంటే ఫాస్ట్ గా పంపించారు అనుకోండి, అప్పుడు వాళ్ళు విన్ అవుతారు. ఓకే, కూర్చోండి. ఓషివింగ్ లో మనం ఆడుతున్నాం పార్కింగ్ ప్లీజ్ అనే ఆట. సో రెడీ కదా? 3, 2, 1 స్టార్ట్. ఒకవేళ చెక్కకు తగిలితే మళ్ళీ వెనక నుంచి స్టార్ట్ చేయమంట. 10 seconds ఓవర్. ఓయమ్మో, మొత్తం తిరిగేస్తున్నారు. అయ్యయ్యయ్యయ్యో, పక్కింటికి పంపకండి, మీ ఇంట్లో పెట్టండి. చాలు చాలు, పార్కింగ్ వెళ్ళింది. 5, అరే 4, 3, 2, 1 స్టాప్. ఏమండి అద్భుతంగా ఆడుతున్నారు. ఏదో ఒకసారి ఇసురండి చూద్దాం. మీదే అయ్యే, మీ దగ్గర ఏదో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది వెరైటీగా. మీరు దాన్ని వెళ్ళు వెళ్ళు అనాలి. రా 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 అంటే మీ వైపే వస్తుంది. మొత్తానికి 30 seconds వాడి ఒక గ్లాస్ పంపారు లోపల. అది కూడా వెళ్ళను అని చాలా బాధపడి ఏడుస్తూ వెళ్ళింది. మీకు కూడానే వస్తానంది పాపం. ఆల్రైట్, పార్కింగ్ ప్లీజ్ ఆట ఆడడానికి నెక్స్ట్ తులసి గారు వచ్చారు. మరి లోపలికి రమ్మంటారా, బయటకు వెళ్ళమంటారా, లేకపోతే అక్కడే పడుకోమంటారా ఏంటో తెలీదు. చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. దీనికి టచ్ అవ్వకూడదు. కూల్గా విసిరండి అమ్మా పాపం. చెక్కగా టచ్ అయితే మళ్ళీ మొదటి నుంచి ఆడాల్సి వస్తుంది. మిడిల్ పంపండి గాలితోటే. చక్కగా టచ్ అవుతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. దీన్ని కూడా బయట పంపించేస్తున్నారు. 1. ఓకే, తులసి గారు అలా చేశారు. పాపం అది ఎందుకో పడుకుంటాను నిద్రపోతాను అంటుంది. దాన్ని మీరేమో పంపించారు. కదలంటే కదిపారు మొత్తానికి. సో ఓవరాల్ గా 2 గ్లాసులు పంపేశారు. సూపర్. 2 points గెలుచుకున్నారు 30 seconds లో. ఆల్రైట్, పార్కింగ్ ప్లీజ్ ఆడడానికి నెక్స్ట్ జ్యోతి గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. చెక్క తాగకూడదు. మళ్ళీ వెనక్కి పెడతా. సరిగ్గా పార్కింగ్ చేయాలి. జ్యోతి గారికి బావగారు కట్టెలపై కొన్నారో ఏంటో బాగా ఇసురుతున్నారు. 8, 7, 6, 5, 4, 3. సూపర్. మొత్తానికి 30 seconds కంటే ముందే 2 seconds ఉండగానే లోపలికి పంపించారు, పార్కింగ్ చేశారు. గుడ్. బావగారు కారు కొనండి పాప మా సిస్టర్ కి. బాగానే పార్కింగ్ చేశారు. ఆల్రెడీ ఈరోజు ఓషివింగ్ లో మనం ఆడాం పార్కింగ్ ప్లీజ్ అనే ఆట. మా వాళ్ళందరికీ పార్కింగ్ ప్లీజ్ ఈజీగా పార్కింగ్ చేసేసారు. ఇక హస్బెండ్స్ కార్లు కొని ఇచ్చేయచ్చు. రివర్స్ పార్కింగే కష్టం. అక్కడ పార్క్ చేసి ఇంటికి వచ్చేస్తారు. తర్వాత మీరు పరిగెట్టుకొని వెళ్ళి తీసుకొచ్చేయాలి అంతే. 30 seconds లో 3 గ్లాసులు లోపల పార్కింగ్ చేసి విన్నర్స్ గా నిలిచారు జ్యోతి గారు అండ్ ప్రవీణ గారు. కంగ్రాట్స్. రండి. పార్కింగ్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి 2 గ్లాసులు తోసి రన్నర్స్ గా నిలిచారు సంధ్యారాణి గారు అండ్ తులసి గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట.
మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శశికళ గారు. సో ఇదంతా మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు, మీ మనసులో ఆ మాట ఏంటి చెప్పండి. అంత హ్యాపీ ఫ్యామిలీ, 6 అన్నలు, 2 అక్క చెల్లెళ్ళు, అమ్మా నాన్న అందరం. నా పెళ్లికి 1 year ముందే నాన్న చనిపోయాడు. మొత్తం ఎంతమంది పిల్లలు అన్నారు? మొత్తం మేము 8 మంది. నేను 8వ నంబర్. సో మీరు లాస్ట్ 8వ అమ్మాయి? 8వ అమ్మాయి. మీకు 6 బ్రదర్లు, అక్క. నాన్న పెళ్లికి 1 year ఇట్లా 1 month. అచ్చా, మీ పెళ్లి ఉంది ఇంకో 1 month లో అనగా నాన్న చనిపోయాడు. అయితే అన్నదందరూ కలిసి మేము అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడు పెళ్లి చేద్దామని చేసిర్రు. అంత బానే ఉంది. మా వారు టీచర్, అంత మంచిగానే ఉంది. 3 అమ్మాయిలు కూడా 3 పెళ్లిళ్ళు అయిపోయినాయి, సెటిల్ అయిపోయినరు. 6 years బ్యాక్ అమ్మ ఎక్స్పైర్డ్ అయింది. అమ్మగారు ఎటువంటి టైంలో అంటే పెద్ద బేబీ డెలివరీ టైము. నేను యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది. అమెరికా వెళ్ళాలంటే ఇక్కడ అమ్మకు 1 నెల కంటే ఎక్కువ బతకదు అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో ఆలోచన రాలేదు నాకు. అంటే అమ్మ అన్నయ్యలు అక్కలు చూసుకుంటారులే. ఆయన అమ్మ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి 1 week అమ్మ దగ్గర ఉండి, అమ్మ ఒకవేళ నేను అమెరికా వెళ్ళాల్సి వస్తే ఎట్లమ్మా అంటే ఏం చెప్పలేదు. అమ్మకు కూడా మేమేం ఎవ్వరం కూడా చెప్పకుండా నేను లాస్ట్ అమెరికా వెళ్ళిపోయాను. అమెరికా వెళ్ళాక 1 week అమ్మ చనిపోయింది. అప్పుడు ఏంటి ఆడ డెలివరీ టైం, రాలేని పరిస్థితి. అంటే ఇప్పటికి మీకు తలుచుకున్నప్పుడల్లా చివరి చూపు చూడలేకపోయాను. లైవ్ లో చూపించారు కానీ, అన్ని కార్యక్రమాలు చూపించారు కానీ నేను శశి అని కలవరిచ్చిందంట అమ్మ. అన్నయ్య అంటుండు నిన్నే నేను వస్తున్నా రేపటి వరకు అంటే తనకు అర్థమైంది నేను లేనని. అర్థమయ్యి ఎలా వస్తావు, నువ్వు నీ బిడ్డ దగ్గర ఉన్నావు కదా అంది. ఇంకా అదే లాస్ట్ సారి కళ్ళు మూసింది అమ్మ. తలుచుకుంటే నాకు అదే బాధ ఉంది లైఫ్ లో. నిజంగా జీవితాంతం ఆ బాధ అలానే ఉంటుంది. చివరి చూపు చూసుకోలేదు అంటే మీ సిచ్యువేషన్ అటు వెళ్ళాలి, ఇటు డెఫినెట్ గా ఉండాలి, తప్పదు. అంటే 8 మంది పిల్లలు, నాన్నగారు అందరికి పెళ్లి చేసి మీ పెళ్లి ముందు చనిపోతే అమ్మే ధైర్యంగా ఇవన్నీ తీసుకొని ముందుకొచ్చి లేడీ 8 మంది పిల్లల్ని అలా చూసుకుంది అంటే నిజంగా ఆమె చాలా గ్రేట్. మళ్ళీ నేను లాస్ట్ చివరి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ప్రేమ మళ్ళీ లాస్ట్ సారి కూడా నేను అమ్మని చూడలేకపోయాననే బాధ నా లైఫ్ లో ఎప్పటికీ ఉంటుంది. అంటే ఒక తల్లిగా మీ కూతురు దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. అమ్మని చూడాలి, అట్ ద సేమ్ టైం ఒక తల్లిగా మీ రెస్పాన్సిబిలిటీ కూడా చేయాలి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళారు. సో ఎనీవే, ఒక తల్లిగా మీరు చేయాల్సిన బాధ్యత చేశారు కాబట్టి తల్లి దీన్ని చూసుకోలేకపోయినా సో అమ్మ మీతోటే ఉంటుంది అని ఫీల్ అవ్వాలి మనం, అంతకంటే చేయలేము. సో గ్రేట్. ఒక మదర్ 8 మంది పిల్లల్ని నెట్టుకొచ్చి వాళ్ళని ప్రతి విషయం చూసుకున్నారంటే నిజంగా ఆమె చాలా స్ట్రాంగ్ అండ్ గ్రేట్. అలాంటి తల్లి కోసం బాధపడుతున్నారు. మీకు 3 అమ్మాయిలా? 3 అమ్మాయిలు. సో ఒక పాప అమెరికాలో ఉంటది. శశికళ గారు మనకు దొరకరండి. ఇప్పుడే ఒక సెల్ఫీలు 2-3 సెల్ఫీలు తీసుకోవాలి, లేదంటే రేపు పొద్దుట ఎప్పుడు అడిగినా అమెరికాలో ఉన్నానంటారేమో. 3 times మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండండి. అమ్మ, ఇది మీ కుటుంబం అనుకొని, ఇదంతా మీ ఫ్యామిలీ అనుకొని వచ్చి మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నందుకు మా అందరు గుర్తుగా వచ్చిన కానుక. ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.